ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే బైబిల్ స్కూల్. అగాపే బైబిల్ స్కూల్ దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన యువతీ యువకులకు చక్కని అవకాశం. దైవిక దర్శనం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై క్రీస్తు కొరకు మండుచు అనేక మందిని మండించే వారినిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో విజయవాడ పట్టణంలో 2007లో అగాపే బైబిల్ స్కూల్ ఆరంభించబడింది. నేడు 23 మంది విద్యార్థులు తర్ఫీదు పొందుచున్నారు. దేవుని పిలుపు కలిగి సమర్పణ కలిగిన వారికి ప్రాముఖ్యత ఇవ్వబడును. కోర్సు వివరము: సర్టిఫికేట్ ఇన్ థియాలజీ, కాలపరిమితి 1 సంవత్సరము, బోధనా భాష తెలుగు, భోజనము మరియు వసతి ఉచితము. 2016వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీ క్లాసులు ప్రారంభించబడును. అప్లికేషన్ మరియు మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, డోర్ నంబర్ 22-17-5, భానునగర్, విజయవాడ 11. సెల్ నంబర్లు 905099989994 మరియు 9533332339. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మరొకసారి మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. మనం కొద్ది వారాలుగా యూదా పత్రిక 5 నుంచి 7 వరకు ఉన్న వచనాలను ఆధారం చేసుకుని ముఖ్యంగా 5వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము. అందులో ఇశ్రాయేలీయుల గురించి ప్రత్యేకమైన విషయం పొందుపరచబడి ఉంది. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది కదా: ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. ఒకానొక సమయంలో స్టెఫెను భక్తుడు తాను చాలా శక్తివంతమైన సందేశాన్ని అందించిన కాలం అది. అలా శక్తివంతమైన సందేశాన్ని అందించినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 39వ వచనములో ఈ రీతిగా ప్రత్యేకంగా ఇశ్రాయేలును గురించి చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 39వ వచనములో ఇతనికి అనగా ప్రభువుకు అని అర్థం అన్నమాట. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు అని అర్థం. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారైరి. అందరూ వినాలి. ప్రభువును, మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభుకు లోబడకుండా ప్రభువును, దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు త్రోసివేశారట. త్రోసివేయటం మాత్రమే కాకుండా తమ హృదయాలలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే మరలా తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవాలి.
జాగ్రత్తగా వినాలి. మరలా తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవాలని హృదయములో వారు కోరుకోవటం జరిగింది. ఐగుప్తు అనగా లోకమునకు సాదృశ్యం. లోకమునకు సాదృశ్యమైన ఐగుప్తునకు మరలా వెళ్ళాలని వారిని రక్షించినటువంటి ప్రభువును తిరస్కరించి, విస్మరించి, విసర్జించిన ఈ ఇశ్రాయేలు ప్రజ అటువంటి కోరికను వాళ్ళు కలిగి ఉండటం జరిగింది. ఈరోజు ఈ దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ శ్రోతలారా, మీరు ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పటికీ కొన్ని సందర్భాలలో కొన్ని విపత్కరమైన, ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన వేళలో రోగములు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, మానసిక పోరాటాలు కానివ్వండి, అలాగే మీరు కోరుకున్నవి మీకు జరగనప్పుడు కానివ్వండి, అలాగే వివిధ సమస్యలతో సతమతమయ్యేటప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరలా తిరిగి పాత వాటిలోనికి వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉంటారు. హృదయములో వాంఛ, హృదయములో కోరిక కలిగి ఉంటారు. మరలా పాత విధానాలు, మరలా పాత పద్ధతులు, మరలా పాత లోకం, మరలా పాప సంబంధమైన క్రియలు, మరలా రోత సంబంధమైన క్రియల్లోనికి వెళ్ళేవాళ్ళు చాలామంది నాడు క్రైస్తవ లోకములో కూడా కనబడుతున్నారు. వెనకడికి ఒకసారి ఒకడు బాప్టిజం పొందాడు. బాప్టిజం పొందిన తర్వాత మరుసటి రోజు బీడీ కాల్చుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరు అడిగారు, నిన్నే కదయ్యా బాప్టిజం పొందావు నువ్వు, ఈరోజు ఏంటి బీడీ కాలుస్తున్నావంటే ఆ ప్రబుద్ధుడు చెప్పిన మాట. ఆయన అంటాడు కదా, అయ్యా నేను నిన్న బాప్టిజం పొందే సమయంలో నా బీడీ కట్ట కూడా నా జేబులో ఉన్నింది. అంటే నేను ఇప్పుడు కాల్చే బీడీ ఏంటంటే నాతో పాటు కలిసి బాప్టిజం పొందిన బీడీని నేను కాలుస్తున్నాను అన్నాడట. చూసారా ఎంత విడ్డూరం. ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోకం విడిచిపెట్టలేదు. ఇంకా ఐగుప్తు వాళ్ళ లోపల ఉందట. ఈనాడు చాలామందిలో ఐగుప్తు ప్రవేశించింది. నా బైబిల్ చెప్తుంది, నా ప్రభు చెప్తున్నాడు, లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని యొక్క మాట ఎన్నడగని గతించదట. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో కనబడేవి మొత్తం గతించిపోయేవే. మన కనబడే కళ్ళ కనబడే ప్రతిది గతించిపోయేదే. ఈ లోకములో ఉన్నది ఏది నిత్యము మనకు రానే రాదు. అందుకే వెనకడికి పాడారు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దాంట్లో ఒక చరణములో ఒక మాట ఉంటుంది కదా, నిత్య నివాసము లేదిలా మనకు. మన నేత్రాలు దేని వైపు ఉండాలంటే కనాను వైపు నిలపాలన్నమాట. ఈ లోకములో యాత్రికులమును పరదేశులమై ఉన్నామని చెప్పి విశ్వాస వీరులు పాత నిబంధన కాలములో అనేక మంది గత కాలములో యాత్రికులు పరదేశులమై ఉన్నామని చెప్పి వాళ్ళు అడుగులు ముందుకు వేశారు. ఈనాడు కూడా దేవుని ప్రజలారా, ఈ కనబడేటటువంటిది ఏది మనతో వచ్చేది కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవై ఉన్నాయి. మరలా లోకం వైపు మన దృష్టిని మరల్చకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. అలాగే దేవుని ప్రేమ, దేవుని జ్ఞానము ఒకే రీతిగా పనిచేయుచున్నందున ప్రజల యొక్క హృదయ స్థితిని తెలుసుకొనుటకు గాను దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరముల పాటు అరణ్యములో గుండా వారిని నడిపించనని మోషే చెప్పటం జరిగిందన్నమాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాలలో ప్రాముఖ్యంగా ఇదిగో మోషే వాళ్ళకు చెప్పిన మాట ఇదే అన్నమాట. చూడండి, అక్కడ ఈ రీతిగా ఉంది కదా, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. అందరు వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. నిన్ను శోధించి, చూడండి, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. ఏం తెలుసుకోవటానికట? నీ హృదయములో ఉన్నది తెలుసుకోవటానికి. నిన్ను అణుచు నిమిత్తమును, నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారం వలనే గాని ఆహారం వలనే గాని ఆహారం వలనే గాక
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. చూడండి, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. ఎన్నడు ఎరుగని మన్నాతో ఈ మహాదేవుడు ఏం చేశాడంటే నిన్ను పోషించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో మనం ఉన్నప్పుడు కొన్ని పరిశోధనలు మనకు ఎదురవుతాయి, కొన్ని శోధన వేదన బాధలు ఎదురవుతాయి. దేవుడు నిన్ను ఎందులో నుంచి నడిపించినా అందులో దేవుని స్తుతిస్తూ అడుగులు ముందుకు వేయాలి తప్ప నువ్వు నేను అడుగు వెనక్కి వేయటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానము ఒకే రీతిగా పని చేయుచున్నందున ప్రజల యొక్క హృదయ స్థితిని దేవుడు తెలుసుకోవటానికే 40 సంవత్సరముల పాటు అరణ్యములో వారిని నడిపించడం జరిగిందన్నమాట. అలాగే అరణ్యములో ఒక్కొక్క సమస్య ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నప్పుడు వారు ఐగుప్తునకు తిరిగి వెళ్ళాలని ప్రేరేపించబడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సమస్య ఎదురైనప్పుడు ఐగుప్తునకు తిరిగి వెళ్ళటానికి ప్రేరేపించబడ్డారు. ఈరోజు నా మాటలు వినేటటువంటి ప్రియ శ్రోతలారా, నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు, కొన్ని బాధలు, కొన్ని నిందలు, కొన్ని అవమానములు, కొన్ని తిరస్కారాలు, కొన్ని చేత్కరింపులు, కొన్ని ఒంటరిగా చేయబడటాలు, ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మరలా తిరిగి లోకములోనికి వెళ్ళిపోదామని కొంతమంది, ఎందుకు ఈ పాడు జీవితం చచ్చిపోతే బాగుంటుందని మరి కొంతమంది, ఇక ఇంతకాలం భక్తి చేశాను, ప్రార్థన చేసుకున్నాను, ఏం ప్రయోజనం? దేవుడు నా ప్రార్థన ఆలకించాడా? దేవుడు నాకు జవాబిచ్చాడా? అలాగే దేవుడు నా సమస్య తీర్చాడా? దేవుడు నా బాధలు తీర్చాడా? దేవుడు నా అక్కర్లు తీర్చాడా? అలాగే నా ఇంట్లో చూస్తే నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఏర్పడలేదు, నా భర్త చూస్తే మారటం లేదు, నా బంధువులు చూస్తే అట్లాగే ఉన్నారు, నా స్థితి చూస్తే దినదినానికి ఎంతో రోగిష్టిగా ఉంటున్నాను. ఈ రీతిగా వివిధ ఆలోచనలతో చాలామంది ఏమనుకుంటున్నారంటే వారు మరలా తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోదామని ఆశ. ప్రియ శ్రోతలారా, ఒకవేళ నీకు అట్లాంటి ఆలోచన ఉంటే మరలా తిరిగి లోకము దాని ఆశలకు వెళ్ళిపోదాం, గత కాలపు పాప జీవితానికి వెళ్ళిపోదాం, రోత జీవితానికి వెళ్ళిపోదాం, అలాగే గత కాలంలో జీవించిన విధానములోనికి వెళ్ళిపోదామని ఆలోచన ఉంటే ఆ ఆలోచన యేసు నామములో ఈ రోజే విరమించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి వక్కాణిస్తున్నాడు ఈ సత్యాన్ని. హల్లెలూయా. కొంతమంది కొన్నిసార్లు ఇదే ఆలోచన, ఎందుకు ఈ జీవితం? ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాం, ఇన్ని కూటాలకు వెళ్తున్నాం, అలాగే ఇంత దశంభాగం ఇస్తున్నాం, ఇంత కానుకిస్తున్నాం, అయినా నా పరిస్థితిలో ఏం మార్పు రావటంలా, నా రోగంలో మార్పు రావటంలా, నా పిల్లల్లో మార్పు రావటంలా, నా కుటుంబంలో రావటంలా మార్పు, మరి ఎందుకు నేను ఇవన్నీ చెయ్యాలి? ఇదే ఐగుప్తుకు తిరిగి వెళ్ళే ఆలోచన అంటే. ఈరోజు అట్లాంటి ఆలోచన ఉంటే నా యేసు నామములో నిన్ను ప్రేరేపించే ఆ వెనక్కిలాగే దురాత్మ బయటికి వెళ్ళిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఇదరలో నిత్య నివాసము లేదీలలోనా నేత్రాలు కానాను పైనిల్పుడి. నిత్య నివాసము లేదీలలోనా నేత్రాలు కానాను పైనిల్పుడి. ఐగుప్తును విడిచిన మనం ఎవరం ఇక్కడ చెప్పాలి? అరణ్యవాసులు. అందరూ చెప్పండి. అందుకే ఒక ఆయన పాడాడు, అరణ్యయాత్ర అతి కఠినం ప్రతికూలము ప్రతి 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 నిమిషం. అరణ్యయాత్ర అతి కఠినమట, ప్రతి నిమిషం ప్రతికూలమట. జీవితం అంతా ప్రతికూలమయంగా ఉన్నా, ఒక్కటి కూడా అనుకూలంగా లేకపోయినా భయపడద్దు, కంగారు పడద్దు. ఎందుకంటే ప్రతికూలతల మధ్య కూడా దైవ సాన్నిధ్యాన్ని చూడగలిగిన యథార్థమైన దేవుని బిడ్డగా అడుగులు ముందుకు వేయమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఘంటాపదంగా నొక్కి వక్కాణిస్తున్నాడు ఈ దివ్యమైన సత్యం.
హల్లెలూయా. ఐగుప్తునకు వెళ్ళిపోవాలనే ఆలోచన అత్యధికమైంది వాళ్లకు. అందుకే చూడండి, నిర్గమా